పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ జీవితంలో నీవు ఆలోచించుకుంటూ ఉన్నావు. ఏమిటంటే, నాతో ప్రేమగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేరు. నా జీవితకాలము నాకు తోడుగా ఉండే మనిషి ఎవరూ లేరు. ఈ జీవితము అందరినీ ప్రేమించడమే తప్ప నేను ఎవరి చేత ప్రేమించబడలేకపోతున్నాను. అందరి కొరకు నేను కష్టము చేస్తున్నాను కానీ నా కొరకు కష్టించే మనిషి లేరు అని నీవు దుఃఖిస్తూ ఉన్నావా? నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. ఇహలోక ప్రేమలన్నీ కూడా వ్యర్థమైనవే. అవి కొంచెము కాలము మట్టుకే ఈ భూమిపైన నీతో ప్రయాణము చేయగలవు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవుని చేతి పని అయి ఉన్నారు కనుక దేవుడు తన జీవమునిచ్చి మనిషిని ఈ భూమిపైకి పంపించి జీవింపచేస్తూ ఉన్నారు. కనుక తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏ మనిషి అయినా వెళ్ళాల్సిందే. నువ్వు కోరుకున్నంతకాలము నీతో ఎవ్వరూ ఉండలేరు. అయితే ఎవరు నీతో ఉంటారో, నీ దుఃఖానికి దేవుడు ఒక తుది పరిష్కారమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది నాన్న తన వాగ్దానమును నీకు మెండుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటనగా, శాశ్వతమైన ప్రేమతో, అంటే ఎప్పటికీ ఉండే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. నేస్తమా, ఈ లోకపు మనుషుల ప్రేమ కొంచెం మట్టుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఎవరి ప్రేమైనా నీ కళ్ళారా నువ్వు చూస్తూనే ఉన్నావు. కానీ దేవుని ప్రేమ ఈ భూమి ఆకాశములు ఉన్నంత వరకు శాశ్వత కాలము నీతో ఉంటుంది. అంతేకాకుండా నిన్ను నిత్య జీవమునకు నడిపిస్తోంది. చిరకాలము ఆయనతో ఉండే మహాభాగ్యమును నీకు ఇవ్వబోతోంది. కనుక ఆ ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, దేవుడు రాత్రనక పగలనక నీ జీవితకాలము నీ తల్లి గర్భాన మొదలుకొని ఇంతవరకు కూడా నీ పట్ల తన అత్యంత కృపను మెండుగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తూ ఉన్నానని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక నీవు ధైర్యంగా ఉండు, హాయిగా ఉండు నేస్తమా. నీ కొరకు ఒకరున్నారు. ఆయన నిన్ను అనుక్షణము ప్రేమిస్తూ ఉన్నారు. నువ్వు నిద్రపోయినా, నువ్వు మెలకుతో ఉండినా, నువ్వు కష్టంలో ఉండినా, నువ్వు సంతోషంలో ఉండినా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమ నీకు మెండుగా ఉంది. కనుక ధైర్యముగా ఉండు. నిన్నెన్నడూ విడిచిపెట్టక నీ పట్ల కృప చూపుచున్నాను అని మరి ఒక్కసారి నీకు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే నీకేం కావాలి నేస్తమా? దేవుని సన్నిధిలో సంతోషముగా ఉండు, హాయిగా ఉండు. ఆయన ప్రేమను నీవు అనుభవించు, ఆయనను ఆరాధించు, ఘనపరచు, ఆయనతో నీ సమయమును వెచ్చించు, ఆయనతో నీ బంధమును నీవు బలోపేతము చేసుకో. దేవుని సన్నిధిలో ఆయనను ప్రేమించుట అనగా ఆయన మాట ప్రకారం జీవించడం, ఆయనకిష్టునిగా జీవించడం, ఆయనతో కలసి బ్రతుకుట అనగా ఆయన ఆజ్ఞలను అనుసరించి వాటిని నెరవేర్చుట. కనుక ఇట్టి జీవితమును నీవు జీవించు. ఆయన తన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు, ఇక ఎన్నడూ నిన్ను త్రోసివేయరు. కనుక ధైర్యముగా ఉండు. నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు నీకు సమయానుకూలముగా అనుగ్రహించి నిన్ను జీవింపచేస్తారు. దేవుని పరిశుద్ధ వాక్కు నీ కొరకు ఆశీర్వదించబడుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వకృపానిధియగు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములయ్యా. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మీ బిడ్డ జీవితంలో తండ్రి అనుక్షణము మీరు తోడుగా ఉన్నారని ఆ సంగతిని గ్రహించి సంతోషముగా ఉండగలిగే జ్ఞానమును ప్రసాదించండి అయ్యా. ఆరోగ్యమునిచ్చి, ఆయుష్నిచ్చి, మీ ఆశీర్వాదములతో నింపి మీ బిడ్డను జీవింపచేయండి. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి.
యవన కాలమందున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. ఈ రోజు పుట్టిన రోజు నాయన, అలాగే తండ్రి వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించండి అయ్యా. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపార విధులలో, ఉద్యోగములలో నాయన ప్రయాణముల్లో తోడుగా ఉండండి తండ్రి. ముందు వెనుకలు కుడి ఎడమలు మీ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించి, మీ ఆలోచన జ్ఞానముతో నాయన ముందుకు నడిపించి, మీ ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధికి దేవుడు తన మెండైన దీవెనలతో మిమ్మల్ని నింపి తన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.